ఎన్నికల అధికారుల్ని కలిసిన అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతి నగరంలో కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. వారిపైన కక్షపూరితంగా ఓట్లు తీసేయాలని చెప్పేసి కూడా ఓట్లు తీసే సంగతి గుర్తు చేసాం ఈరోజు వీళ్ళకి అబ్జర్వేషన్ కమిటీ కూడా. ఈరోజు మా నియోజకవర్గాల్లో కొత్బుల్లాపూర్ నియోజకవర్గం కానివ్వండి, షేర్లింగంపల్లి కానివ్వండి, కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఆ రోజు ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండబెట్టుకొని హైకోర్టులో కూడా కేసు వేసారు. వీళ్ళంతా కూడా బోగస్ ఉంటుందని గెలిచినని చెప్పేసి హైకోర్టు ముట్టుకాలేసి కేసు కొట్టేయడం జరిగింది. ఇలాగా అంటే వారికి చేతగాక వారి ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలతో మంచి పేరు తెచ్చుకోలేక సరైన పాలన అందించలేక ఈ రకమైన తప్పుడు విధానాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు అందరం కూడా అన్ని పార్టీలను కూడా ఇక రాష్ట్ర దేశ స్థాయిలో నేషనల్ లెవెల్ పోయి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ దగ్గర మొరబెట్టుకుంటే వారి ఈరోజు అబ్జర్వేషన్ టీం ఇక్కడ రావడం జరిగింది. వారు ఇక్కడ రావడం అంటేనే ఇక్కడ తప్పు జరిగినట్టు మనకు అర్థం చేస్తోంది. కాబట్టి తప్పు జరిగిందని ఇప్పటికే నిర్ధారణ అయింది. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వారిపైన చర్య తీసుకోవాల్సిందే. ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఈ తప్పు మరి ఎక్కడ జరగదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నది. రేపు ఈ యొక్క డీలిమిటేషన్ కూడా ఇష్టానుసారం చేశారు, ఇది కూడా వివరించాం. ఇది రాష్ట్ర ఎన్నికల పరిధిలో సంఘం పరిధిలో ఉన్న వారి దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉండే డీలిమిటేషన్ ఇష్టానుసారం చేసినారు. ఏదో వంకర్ తింకర్ చేసినారు, వారికి అనుకూలమైన ప్రాంతాలు కలుపుకుని ఎక్కడ కూడా పట్టలేదు. అది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. BLOs గురించి తీసుకున్నాం. ప్రతి ఒక్క మౌలిక అంశం ప్రతి ఒక్కటి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ ఏ రకంగా పనిచేస్తా ఉన్నాడు, ఏ రకంగా డోర్ టు డోర్ పనిచేసినారు, ఏ రకంగా రోడ్ స్టోర్లను తీసుకొచ్చి కూడా ఓటర్ రిలీషన్ చేపించినారు. ఇవన్నీ కూడా వారికి చెప్పినప్పుడు అన్ని కూడా చాలా జాగ్రత్తగా చాలా ఇంట్రెస్ట్గా విని ప్రతి ఒక్కటి పాయింట్ నోట్ చేసుకొని ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పేసి కూడా ఖచ్చితంగా హామీ మాకు లభించింది. ఖచ్చితంగా ఈ యొక్క దీన్ని న్యాయం జరిగే వరకు ఈ తప్పు చేసిన వాళ్ళు చర్య తీసుకునే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూ ఉంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చినందుకు మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఓట్లు డిలీషన్ చేసేటప్పుడు దానికి ఏ రకమైన పద్ధతి ఉంటుందో ఆ ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియ ప్రకారం చేయమని చెప్తున్నాము. ఈ రోజు లక్షలు ఒకటే బూత్ లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 60% ఓట్లు తీసేసిన ఒకటే బూత్ లోకి వెళ్ళి 70% ఓట్లు తీసేసారు. అంటే ఆ ఊరు ఖాళీ చేసిపోతేనే అదే అవుతుంది. ఇది సామాన్యం కాదు. కాబట్టి ఏది ఏమైనా సరే మరి ఎలక్షన్స్ ఎప్పుడు కొత్తగా జరుగుతలేవు. మరి 60 సంవత్సరాల మన సుదీర్ఘమైనటువంటి మన రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు కొత్త వచ్చే చరిత్రలో కొత్త ఏం జరుగుతలేవు. మన దేశంలో భాగస్వామ్యం మరి కొత్త దేశం కాదు, రాష్ట్రం కొత్తది, కానీ దేశంలో భాగస్వామ్య సంగతి మర్చిపోవద్దు. అందుకే ఈ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి వచ్చినది, ఆ సంగతి గుర్తు చేసినాక వచ్చినది. ఈ రోజు మరి నుంచి తీయమని చెప్తున్నాం. ఈ రోజు డోర్ లాక్ ఉంటే వెరిఫై చేసి ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్తున్నాం. కానీ టార్గెట్లు పెట్టి పొద్దు నుంచి రాత్రి వరకు రోడ్లు తీసుకొచ్చి సోమేష్ కుమార్ మన కమిషనర్ వారికి 24 గంటలు అదే పని చేసేసి ఉన్నా లేకున్నా ఓట్లు ఇష్టానుసారం తీసేయడం తప్పని చెప్తా ఉన్నాం. తప్పు రుజువైంది, దానిపై చర్యలు తప్పని చెప్తా ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే ఆధారాలతో మేము సబ్మిట్ చేసాం. ఏది డిలీట్ చేసిన ఓట్లు ఆధారాలతో సబ్మిట్ చేసాం. ఇంకేం కావాలి అంతే కదా మనకు కావాల్సింది. వారికి వివిధ ప్రాంతాలు